కార్తీక పురాణం 3వ అధ్యాయము కార్తీక మాస స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసమునయే ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయేగాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. కాని కొంతమంది ఆస్థిరములైన భోగభాగ్యములు విడువలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నానదాన జపతపాదులు చేయకపోవుట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టిదరు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసమొకటి వినిపించెదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భారత ఖండ మదలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహావిద్వాంసుడు, తపశాలి, జ్ఞానశాలి, సత్యవ్యాఖ్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడొకడుండెను. ఒకనాడా బ్రాహ్మణుడు తీర్థయాత్ర సక్తుడై అఖండగోదావరికి బయలుదేరును. ఆ తీర్థ సమీపమున ఒక మహావట వృక్షంబుపై భయంకర ముఖములతోనూ దీర్ఘ కేశములతోనూ బలిష్టములైన కోరలతోనూ నల్లని బాణపొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన బ్రోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంత మంతయు భయకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృ దేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారము బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచూ ఏమీయు తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించుచు, ప్రభో ఆర్త త్రాణపరాయణ, ఆ నాథ రక్షక, ఆపదలోనున్న గజేంద్రుని, నిండు సభలో అవమానాలు పలుగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచములు బారి నుండి నన్ను రక్షించు తండ్రి యని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావా, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది, మమ్ము రక్షింపుడు యని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకుని, ఓయి, మీరెవరు? ఎందులకు మికి రాక్షస రూపంబులు కలిగెను? మీ వృత్తాంతము తెలుపుడు యని పలుకగా వారు, విప్రపుంగవా, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్ఠాపరులు, మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వ జన్మ మందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి అందొక బ్రహ్మ రాక్షసుడు తన వృత్తాంతము ఈ విధముగా చెప్పసాగెను. నాది ద్రావిడ దేశం. బ్రాహ్మణుడను. నేను మహాపండితుడనని గర్వము గలవాడై నాయి ఉంటిని. న్యాయాన్యాయ విచాక్షణలు మని పశువునై ప్రవర్తించితిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్థుల వద్ద దౌర్జన్యంగా దానం లాగుకోనుచు, దుర్వ్యనాలతో భార్య పుత్రాదులను సుఖపెట్టాక పండితుల నవమానపరచుచు లుబ్ధుడనై లోక కంటకుడిగనుంటిని. ఎట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమర్థన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతనికి వద్దనున్న ధనము, వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంతి వైచితిని. అందులక విప్రునకు కోపము వచ్చి, ఓరిని చూడా, అన్యక్రాంతముగా డబ్బు కూడా బెట్టినది చాలక, మంచి చెడ్డలు తెలియక, తోటి బ్రాహ్మణుడని గూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకొంటివిగాక, నీవు రాక్షసుడవై నారభక్షకు డువుగా నిర్మానుష్య ప్రేదేశాములలో నుందువుగాక యని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మస్త్రమునైన తప్పించుకోవచ్చును కాని బ్రాహ్మణ శాపమును తప్పించాలేము గదా. కాన నయాపరాధము క్షమింపుమని వానిని ప్రార్థించితిని. అందులకాతాడు దయదలచి, ఓయి, గోదావరి క్షేత్రమందొక వట వృక్షము గలదు. నివన్ను నివసించుచు ఏ బ్రాహ్మణు వలన పునర్జన్మనొందుదువుగాక యని వేదలిపోయాను. ఆనతి నుండి నేనీ రాక్షస స్వరూపమున నభాక్షణము చేయుచుందని. కాన, ఓ విప్రోతమా, నన్ను నా కుటుంబము వారిని రక్షింపుదని మొదటి రాక్షసుడు తన వృత్తంతమును చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమా, నేను కూడా పూర్వ జన్మలో బ్రాహ్మణుడునే.
నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్రాయను నటుల చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమన్నములతో భుజించుచుండేడివాడను. నేను ఎట్టి దానధర్మములు చేసి మెరుగును, నా బంధువులను కూడా హింసించి వారి ధనమపహరించి రాక్షసుని వలె ప్రవర్తించితిని. కావున నాకు రాక్షస సత్వము కలిగెను. నన్ను పాప పంకిలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై బడి పరి విధముల వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తంతమును ఇటుల తెలియజేసెను. మహాశయ, నేనొక సంపన్న కుటుంబములో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయములో అర్చకునిగా నుంటిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచుండేడి వాడను. భగవంతునికి ధూప దీప నైవేద్యము లైనాను నర్పించక భక్తులు గొనితెచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తెకు అందజేయుచు మధ్య మాంసము సేవించుచు పాపకార్యములు చేసినందున నామరణనం తరము ఈ రూపము ధరించితిని. కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపు మని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచములు దినలపము లాలకించి, ఓ బ్రహ్మ రాక్షసులరా, భయపడకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యంబుల వల్ల మీకీ రూపములు కలిగెను. నా వెంట రండు మీకు విముక్తిని కలిగింతును యని వారి నోదార్చి తనతో గొనిపోయి ఆ ముగ్గురి చేతన విముక్తి సంకల్పము చెప్పుకుని తనే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్య ఫలమున ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమున కేగిరి. కార్తీక మాసములో గోదావరి స్నానమాచరించినాచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకలైశ్వర్యములు ప్రసాదించుతురు. అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానాలనాచరించాలి. 3వ రోజు అధ్యాయము 3వ రోజు పారాయణము సమాప్తము.